వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పత్తి, పచ్చి రొట్టె విత్తనాల కొరత లేదని తెలిపారు. అన్ని జిల్లాల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతుల అవసరం కంటే ఎక్కువగా విత్తనాల్ని సరఫరా చేశామన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు విమర్శలు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటికీ మాకున్నటువంటి అంచనా ప్రకారంగా ఏ జిల్లాలో ఏ విత్తనం అడుగుతారో దాన్ని దృష్టిలో పెట్టుకునే పంపించాము. ఒక ఆదిలాబాద్లో మాత్రం రాశి కంపెనీదే కావాలని అడుగుతున్నట్టుగా తెలిసింది. నేను ఆ కంపెనీ ప్రతినిధులకు కూడా వెంటనే ఆ జిల్లాకి దాన్ని ఎక్కువగా పంపించమని చెప్పి అడిగా. ఆ రకంగా పత్తి విత్తనాలు ఏ జిల్లాలో కూడా కొరత లేదు. అదేవిధంగా పచ్చి రొట్టె విత్తనాలు కూడా గత ప్రభుత్వంలో వాళ్ళకి చెల్లించాల్సినటువంటి పైకం చెల్లించకపోయినా ఈ ప్రభుత్వం చెల్లించి గతంలో కంటే ఎక్కువ పచ్చి రొట్టె విత్తనాలు తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో పెట్టాము. కాబట్టి దయచేసి ఎవరైనా రైతాంగాన్ని ప్రవోక్ చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయాలనో లేదు ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలనో ఒకళ్ళిద్దరు ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రయత్నాలు సఫలం కావు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.